ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం లోటు పరిస్థితికి తీసుకువెళ్లిందన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణను టీడీపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. వర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. ఇకపై వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా చర్యలు ఉంటాయన్నారు. ఇక డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందన్నారు షర్మిల. జగన్ పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. జగన్ కోటరీ అంటే అది ప్రజలేనని చెప్పారు. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్ గా విభజించి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చామని తెలిపారు. కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని చెప్పారు సీఎం. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టి మీకు ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ సంవత్సరం 10,000 రూఫ్ టాప్ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీకి మీరు అందుబాటులో పెట్టే బాధ్యత మీది. దానికి ఏం కావాలో అన్ని అరేంజ్మెంట్ చేస్తాం. 360 మెగావాట్ యూనిట్స్ తయారు చేస్తారు. వాళ్ళు 200 ఆడుకున్నారనుకోండి, 160 బ్యాక్ ఇవ్వచ్చు. మొత్తం అప్పు తీరిపోతే 160 × 2 రూపీస్, ₹2.09 మనం పే చేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయన్నారు మంత్రి లోకేష్. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్నారు మంత్రి లోకేష్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి, ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, యువతలో ఏఐ నైపుణ్యాలు పెంచేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఏపీ ఎస్ఎస్డి ఎంఓయూ చేసుకున్నాయి. ఏఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీ, ఇతర పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి లోకేష్. డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై బీజేపీది ప్రతీకారమేనన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. డీలిమిటేషన్ విధానంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునివ్వడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు షర్మిల. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ అన్న చెప్పింది అక్షర సత్యమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదన్నారు షర్మిల. కోటరీ వల్లే వైసీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సాయిరెడ్డి గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు పొంతనలేదన్నారు. జగన్ కోటరీ అంటే అది ప్రజలే అన్నారు అమర్నాథ్. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన నాగంను ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు. ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కాపాడుకోవాలని నాగంకు సూచించారు బాబు. ఓబులాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు నాగం.